ఓ రకంగా ప్రసాద్ మీద చాలా దళిత వర్గాలన్నీ కూడా చాలా ఆవేశం అంటే ఆగ్రహం వ్యక్తం చేసినాయి. ఎందుకంటే నువ్వు అనవసరంగా వెళ్ళి సుప్రీంకోర్టుకి ఈ హక్కు ఎట్టాగొట్ట అమలు చేసుకుంటున్నారు, అది కూడా లేకుండా చేసావు, ఒక స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎప్పుడైనా తెగేరాక లాక్కూడదు అంటారు చూసారా, అది ఆ స్థాయికి తీసుకెళ్లాడు అతను. తీసుకెళ్ళినప్పుడు మీరు అన్నట్టు గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టుకి ఇచ్చిన రిపోర్ట్లో ప్రభుత్వం అభిప్రాయంలో ఆ రెండు మతాల్లోనూ కులాలు లేవు కాబట్టి ఈ మతాల్లోకి మారిన తర్వాత వాళ్ళేమి వివక్షకి గురి కావట్లేదు కాబట్టి ఈ ఎస్సీ రిజర్వేషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని తన అభిప్రాయాన్ని చెప్పింది. ఆ అభిప్రాయం చెప్పడంతో పాటు ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఇచ్చింది. ఇప్పుడు బాలకృష్ణ గారు ఈ 4 సంవత్సరాల నుంచి అనేక రాష్ట్రాల్లో అనేక రకాలైనటువంటి మేధావుల్ని, వ్యక్తుల్ని, సామాజికవేత్తల్ని, వివిధ వృత్తుల వాళ్ళని సామాజికంగా మదించిన తర్వాత మరి అసలు యాక్చువల్గా అది జూన్ 10వ తారీఖుతో ఆయన కమిషన్ ఇది పరిమితి దాటిపోతుంది. ఇంకొక 10 రోజులు పొడిగిచ్చి నివేదిక అయితే సిద్ధమైంది. కానీ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చే ముందు తుది మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. అవన్నీ కూడా చేయటం కోసం ఆ 10 రోజులు ఇచ్చారు. బహుశా నేను అనుకోవటం ఈ 20వ తారీఖు లోపల ప్రభుత్వానికి నివేదిక అయితే అందుతుంది. నా వ్యక్తిగత అంచనా ఏంటంటే కేజీ బాలకృష్ణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా అత్యంత ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తి. దీన్ని చాలా హేతుబద్ధంగానే చూస్తారు తప్ప ఎవరి పట్ల వివక్షతో కానీ లేకపోతే ప్రేమతో కానీ చూసే అవకాశం లేదు.